అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. మహారాష్ట్ర వారికి మిగిలిన రాష్ట్రాల వారికి మధ్య నిన్న జరిగిన గొడవల వెనుకనున్న వారి గురించి కొన్ని తాజా వార్తలు వెలుగులోకొచ్చాయి. అక్కడ జరిగిన పోరాటానికి సంబంధించిన వీడియో చిత్రీకరించిన ప్రముఖ తెలుగు దినపత్రిక విలేఖరి గొడవలకి కారణమైన వారిని వీడియోలో చిత్రీకరించారు. వీళ్లెవరు, వీళ్ల వెనక ఎవరున్నారని ముంబై పోలీసులు తీవ్రంగా విచారణ చేస్తున్నారు. నువ్వు ఇక్కడే ఉంటే మరి ఆస్ట్రేలియాలో వాటర్ బిజినెస్ ఏంట్రా పెద్ద బిజినెస్? నా రక్త చరిత్ర తెలియకుండా ఇన్నాళ్ళు పెరిగాను. మా నాన్నను చూస్తే అన్న కూడా భయపడేవారంటగా. అంత పెద్ద వీర పరంపరలో పుట్టి వాటర్ క్యాన్ సప్లై చేయడం తలుచుకుంటే మరీ అవమానంగా ఉందిరా. సరే ఇక్కడేం చేయబోతున్నావు? విశ్వాక్ పాపం ఫాదర్ లేడుగా, అందుకే తోడుగా గాడ్ ఫాదర్ లా ఉందాం అనుకుంటున్నా. అక్క 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 పోలీస్ అక్క, నమస్కారం అక్క. ఏంటి కొత్త జీపా? రౌండ్స్కి వచ్చారా? అక్క విశ్వ ఎవరో నాకు అసలు తెలియదక్క, ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయ్యాడు. అక్క అది ఈ డ్రెస్ లో నేను చూస్తుంటే కర్తవ్యం సినిమాలో డిస్కో శాంత్రా ఉన్నావు అక్క. విజయ శాంత్రా ఉన్నావు అక్క. ఏదో తెలియక లవ్ గివ్వు అన్నాను, సారీ అక్క. ఎలా తప్పించుకున్నాను చూసావా? గాడ్ ఫాదర్ దీనికంటే పారిపోయి ఉండొచ్చు. ఎక్కడికి వెళ్ళమంటావు? ఇది పద్మ వ్యూహం లాంటిది. అడుగు ముందుకు వేస్తే వెనక్కు వెళ్ళలేం. मैंने इनको पहचानता नहीं, पहले कभी देखा नहीं. आपको किसी से डरने की जरूरत नहीं है. మేమెవరికీ భయపడాల్సిన అవసరం లేదమ్మా, ఎందుకంటే మేము గుళ్ళో ఉంటున్నాం. అందరికీ ఇల్లు కట్టిపోవడం తేలిక కాదు. ఏదైనా జరిగితే ఆ దేవుడే చూసుకుంటాడు. ఏంటి విషయం? పోలీసులు వచ్చారు. इनकी वजह से हमारी जिंदगी बची हुई. हमारा विश्वा भाई वो अकेलापन छोड़कर एक अच्छी लड़की से शादी होके अपने बाल बच्चों के साथ 100 साल जीना है. నేరస్తులు ఎవరైనా చట్టం వదలదు. శుక్రియా శుక్రియా प्लीज प्लीज सर, मेरे लड़के सर. శుక్రియా. నమస్తే నమస్తే. వాడు సేఫ్గా ఉన్నాడుగా? ఉన్నాడు సార్. నేను చెప్పే వరకు వాడిని ముంబైలో అడుగు పెట్టవద్దని చెప్పు. आप इधर? वो विश्व भाई कहाँ है? काय के लिए? రే ఏంట్రా అమ్మాయి దగ్గర కాయా గీయా అంటున్నావు? ఉదయాన్నే వంట అయిపోయింది కదా. ఆ అమ్మాయి విశ్వబాయిని చూడాలంట. ఏ ఇక్కడ ఇంతమంది భాయిలు ఉన్నామే, మనతో చెప్పదా ఏంటి? బోల్ బోల్, ఏదైనా నాతో బోల్. నేను విశ్వ కంటే మే. वो मेरा कुछ खो गया है तो विश्व भाई से. తనేదో పోగొట్టుకుందంట, అది విశ్వబాయి కనిపెట్టివ్వాలంట. అవును, వీళ్ళు డిస్కో రబ్బర్ బ్యాండ్లు జాకెట్లో పడేసుకుంటారు. వాటిని కనిపెట్టి ఇవ్వడానికి విశ్వభాయ్ రావాలా? ఏయ్ చోళాపూరి, చేలో చేలో. वो किसी ने चुरा लिया है. పోలేదు, ఎవరో దొంగలించారంటోంది. ఎవర్రా ఎవర్రా అడుగుతున్నానుగా, అందరూ ఇదరాయే. ఎవర్రా ఈ అమ్మాయి దగ్గర నుంచి దొంగిలించింది? వీడా వీడా లేక వీడా? ముక్కిపోయిన షర్ట్ వేసుకుని ముందుకొచ్చి నుంచున్నావేంట్రా? పోరా వెనక్కి, పోరా వెనక్కి. రేయ్, నా గురించి మీకు తెలియదురా. విశ్వ అగ్ని అయితే నేను జమదగ్ని, విశ్వ ఏరైతే నేను కొల్లేరు, విశ్వ గాలి అయితే నేను కంగాళి. దొంగ దొంగ అంటున్నావు, ఏం దొంగిలిచ్చాడు? చెప్తాన్రా ముంత మూతోడా. బోల్. बोलना. ఏంటి? मेरा दिल कहीं खो गया है. కూరగాయ? मेरा दिल. దిల్ దిల్ ఎవడు తీసాడ్రా? ఈ అమ్మాయి దిల్ ఎవడు తీసాడ్రా? రే కిషోర్, దిల్ అంటే మనసు. ఆ అమ్మాయి మనసుని ఎవరు దొంగిలించారట. దీనికి పోయి అందరినీ. कौन है?
ఎవడు దొంగిలించాడు నీ మనసు? బోలో. अरे बोलो ना, कुछ बोलो। विश्व भाई మీ విశ్వబాయే దొంగలించాడట. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగే దిల్లుందా? దిల్లు కాదు, ఓ ఫుల్ ఉంది. ఇద్దరం కొట్టేసి వెళ్ళి అడుగుదామా? పొండే మీ వల్ల జర్కుని పోయింది. కృష్ణాజీ, ఆ టేప్ సంగతి మేం చూసుకుంటాం. ఇక వాడు అవసరం లేదు, లేపేస్తే మంచిది. వాడు పోలీసులకు దొరికాడంటే ప్రాబ్లం అవుతుంది. రాజకీయంలో అన్నీ మనకి అనుకూలంగా జరగవు. జరిగిన దాన్ని మనకి అనుకూలంగా చేసుకోవాలి. విశ్వాన్ లవ్ చేస్తున్నానని ఓ అమ్మాయి మన ఏరియాలోకి వచ్చిందంటే తను సిఐడి, సిబిఐ, డిఎస్పీ అయి ఉంటుందని నా ఈఎస్పీ చెప్తుంది. ఏంట్రా ఆ అమ్మాయిని పట్టుకుని పోలీస్ గిలీస్ అంటున్నాం? చూడడానికి పాపలా ఉంది. చూడ్డానికి పాపలాగే ఉంటుంది. పక్కాగా ప్లాన్ చేసి జైల్లో తోసి టాపు లేపుతుంది. తను విశ్వాకి దగ్గర కాకూడదు, ఈ ఇంట్లోకే రాకూడదు. ఆ లెవెల్లో ఈ ఇంటిని మనం నమస్తే కోటలాగా నమస్తే కోటలా మా నమస్తే అని నామం పెట్టిపోతుందిరా. అవును, వస్తాం చెప్పాం కదా. ఒక నిమిషం. वो विश्व भाई का कमरा कहाँ है? ఉదర్ హే. हाँ చెప్పు. బాయ్. అమ్మయ్య, విశ్వాన్ని కాపాడు. दरवाजा खोलो। గౌరీ, విశ్వబాయ్ బాహర్ హే. విశ్వ బార్లోనా? ఎప్పటి నుంచి రా వాడికి అలవాటు? ఇందులో బాగా అంటే బయట రా. ఏంటి బయట? అవును. కలిపేసేసాం కదరా. విశ్వ మరి లోపల స్నానం చేసేది ఎవరు? మా నాన్న. విశ్వ, టైం అయింది, భోంచేసి వెళ్ళి బాబు. పిన్ని. वो उन्हें कुछ काम है अंदर, मैं परोस देती हूँ। విశ్వ आप खाना खाइए, मैं देखती हूँ। वो टीवी की आवाज थी। ఇప్పుడు కూడా మనం ఊరుకుంటే కథ కంచికి వెళుతుంది. రంగంలోకి దిగాల్సిందే. ఏం చేస్తున్నాడు? ఏంట్రా? మామూలుగా ఎవరైనా ఇలా పరిగెత్తుకుంటూ వస్తే తలుపు తీసి కామెడీ చేస్తారు. అది కమెడియన్స్ రా, నేను హీరోని. తప్పుకో. అబ్బా అన్నట్టుగానే జరిగిందిరా. నమస్కారం. ఈ రోజు వార్తలు. ముంబై మాహిం స్టేషన్ వద్ద కుమార్ అనబడే ఫోటోగ్రాఫర్ అనుమానాస్పదంగా హత్య చేయబడ్డం పెద్ద సంచలనం. హత్య చేయబడ్డ 4 రోజుల తర్వాత లభ్యమైంది. जिसने मेरी शादी में वीडियो शूटिंग की थी, तो फिर इसकी मौत कैसे हो सकती है? తన పెళ్లికి కుమారే వీడియో తీశాడట. అతను ఎలా చనిపోయాడని ఆత్మహత్య చేసుకోబడిందని సమాచారం. గొడవ జరిగే చోటుకు వెళ్ళడానికి ముందు కుమార్ ఫోన్ చేశాడు. గౌరీ చెప్పేదాన్ని బట్టి అతను అక్కడే ఉండాలి. కానీ మాటూంగాలో ఉన్నవాడు మహీంలో ఎలా? అన్నా, ఆ గొడవలకి కారణమైన వాడు పోలీసులకి సరెండర్ అయ్యాడు. అయితే ఏంటిప్పుడు? విశ్వాబాయ్ చెప్తేనే ఇవన్నీ చేసినట్టు పోలీసులకి వాంగ్మూలం ఇచ్చాడు. పోలీసులు ఏ క్షణంలోనైనా విశ్వాబాయ్ని అరెస్ట్ చేయొచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. ముంబై మాహిం స్టేషన్ వద్ద ఆ టేప్ దొరక్కపోయినా పర్వాలేదు, కానీ ఇప్పుడు విశ్వాకి అర్జున్ మూలంగా అంతా తెలుసుంటుంది. వాడి దగ్గరే ఉంటుందని వెంబడించాం. కానీ ఆ టేపు వాడి దగ్గర లేదు.
ఎవరికైనా ఇచ్చి షాపుకి పంపించుంటాడన్న అనుమానంతో ఇక్కడికొచ్చాం. వాడు టేప్ని ఎవరికీ ఇవ్వలేదు. ఎవరికైనా ఇచ్చుంటే ఈ పాటికి టేప్లో ఉన్నది బయటకు వచ్చేది. వాడు ట్రైన్ ఎక్కేటప్పుడున్నట్టే దిగేటప్పుడు లేదంటే ఆ ట్రైన్లోనే. ఎందుకు పిక్ పాకెట్ జరిగి ఉండకూడదు? ఎస్, ముంబైలో అది పెద్ద నెట్వర్క్, 1000 మందికి పైన ఉన్నారు. అన్ని వృత్తులకి నాయకుడు అనేవాడు ఉంటాడు. అది చెంబూర్ రవి ఏరియా. ఇప్పుడు భీమాకి మనం కూడా టేప్ కోసం వెతుకుతున్నామని ఇక్కడి నుంచి తప్పించుకుని వాళ్ళు చెప్పుంటారు. అది విశ్వాకి దొరకడానికి వీల్లేదు, మనకి దొరకాలి. ఇట్స్ ఎ డూ ఆర్ డై. నమస్తే విశ్వబాయ్, నమస్తే. ఏంటి ఇంత దూరం? 2 రోజులకు ముందు మాహిం స్టేషన్లో విశ్వాబాయ్ ఫ్రెండ్ వస్తువు ఒకటి పోయింది. అది నీ దగ్గర ఉందా లేదా ఎవరిని అడిగితే చెప్తారో తెలుసుకోవడానికి వచ్చాం. నీ ఫ్రెండ్ అంత పెద్దవాడా భాయ్? ఏ? ఇప్పుడే భీమాబాయ్ తన ఫ్రెండ్ వస్తువు అదే స్టేషన్లో ఎవరు దొంగిలించారని అడిగి వెళ్ళారు. ఎవరు తీశారు? ఆ ఏరియా బ్యాండ్రా రాజుది. వాడి ఫోన్ నంబర్ ఉందా? ఆ భీమా మన ట్రాక్లోనే వెళ్తున్నాడు అన్నయ్య. కానీ మనకంటే ముందు राजू मैं बीमा बोल रहा हूँ. मैं राजू बोल रहा है तुम? राजू मैं बीमा बोल रहा हूँ. मैं राजू बोल रहा है तुम? अबे बहरे में बीमा बोल रहा हूँ, तू है किधर? मैं राजू बोल रहा है तुम? రాజు ఏమైందన్నయ్య? నంబర్ దొరకలేదా? వాడేదో బార్లో ఉన్నాడు. బ్యాండ్రా ఏరియాలో ఎన్ని బార్లు ఉన్నాయి? ఆ ఏరియాలో 6-7 బార్లు ఉన్నాయి. ఇదేం సాంగ్? హిందీయా? ఓ భోజ్పురేనా? భోజ్పురి జనం ఈ ఏరియాలో ఎక్కువగా ఎక్కడుంటారు? వాడు ఈ బార్లో లేడు బాయ్. పదండి ఇంకో బార్కి వెళ్దాం. రాజు విశ్వ భీమాబాయ్, రాజు మాహిం స్టేషన్లో 3 రోజుల ముందు పిక్ ప్యాకెట్ కొట్టింది ఎక్కడుంది చెప్పు. ఎన్నిసార్లు చెప్పాలి విశ్వబాయ్? అది నేను కాదు, అది నందు. 3rd Street బ్యాండ్రా స్లమ్. దిగే విశ్వబాయ్. నేను ఊహించినట్టే విశ్వకి టేప్ ఎక్కడుందో తెలిసిపోయింది. విశ్వ 3rd Street బ్యాండ్రా స్లమ్ కి నందు కోసం వస్తున్నాడు. వాడు నందుని మనకంటే ముందు కలిస్తే అందరం దొరికిపోతాం. బ్యాండ్రా స్లమ్ 3rd Street. నందు ఎవరో? నాకు వాడి నంబర్ వెంటనే కావాలి. रियाज, हाँ भाई बोलो. अरे नंदू का नंबर है क्या तेरे पास? बैंड्रा स्लम नंदू मालूम नहीं भाई. స్లమ్ నందు నంబర్ ఉందా? నాకు తెలియదండి. ముస్తఫా, నీ దగ్గర పిక్ ప్యాకెట్ నందు నెంబర్ ఉందా? లేదన్నా. బ్యాండ్రా స్లమ్ నందు నెంబర్ ఉంటే చెప్పు. లేదు. స్లమ్ నందుదే. ఇస్తాను. చెప్పండి. నెంబరేగా బాయ్, నెంబర్ దొరికింది. 98-201-933-67. ఓకే, థ్యాంక్ యూ. Your call is waiting as the number you've called is busy. Please hold the line or try again later. कौन है? హిందీలో మాట్లాడుతున్నాడు. మాట్లాడు. నందు, లైన్ మే విశ్వ భాయ్. अरे विश्व भाई, ఎక్కడున్నాడు అడుగు. ఇదరే తో. घर पे हूँ भाई.
विश्वा भाई तुझसे मिलने आ रहे हैं। भाई अगर एक बात बोल जाता हम खुद आ जाता हूँ भाई। माట్లాడు माట్లాడు कट చేయకు। तू किधर है? घर में ही ना? तू इधर है। रिवर्स 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 వెళ్ళు త్వరగా। तेरा घर बैंड्रास्लम दर्द से चाहिए निको। ए बड़ी तेज ना बड़ी तेज। फास्ट लेफ्ट आउट लेफ्ट आउट कल नहीं परसों माहिम स्टेशन में मिशनों का काम तू ही कर रहा था क्या? हाँ भाई। जो तूने चुराया वो कहाँ है? क्या हुआ? कुछ बात है क्या भाई? बोल भाई वो तो अपन में कंपनी में रखा हूँ भाई। कंपनी लो ना माట్లాడుతుండు కచ్చి నువ్వు అడ్రస్ वो कंपनी किधर है? भाई वो अपना 3rd स्ट्रीट। राइट లో వెళ్ళు फर्स्ट सीट में किधर? विश्व भाई अगर एक बात बोला होता मैं खुद आ जाता। ठीक है जल्दी तुम वहां जाओ। भाई आप उधर ही रुको मैं आता हूँ। निकल गया क्या? हाँ निकल गया भाई। कंपनी किधर है? कंपनी फर्स्ट स्ट्रीट में है भाई। फर्स्ट स्ट्रीट में ना? हाँ भाई फर्स्ट स्ट्रीट। अच्छा किधर? बांद्रास्लम फर्स्ट स्ट्रीट है भाई। अच्छा किधर? అన్న ఏం చేస్తున్నావు? మీరు వెళ్ళండి। जल्दी जल्दी। अपना ऑफिस है भाई। आई लव मुंबई लिखा हुआ भाई। अच्छा किधर? भाई वो अपना ऑफिस के सामने बड़ा पाव का दुकान है भाई। अच्छा किधर? भाई उधर एक नवजीवन स्कूल होगा भाई। अच्छा किधर? भाई आप उधर ही रुको मैं आ रहा हूँ भाई। आप टेंशन मत लीजिए भाई मैं आ रहा हूँ उधर ही रुकिए। अच्छा किधर? भाई मैं आता हूँ तुम उधर ही रुको भाई। अरे बीबू भाई नमस्ते बीबू भाई। हे इधर 3rd स्ट्रीट किधर है? इधर है भाई। चलो जल्दी चलो। सॉरी भाई। वो यहाँ पे नहीं है, अभी तो कंपनी गए हैं। कंपनी किधर है? कंपनी 1st स्ट्रीट में। कब आएंगे? नंबर दे दी जाइए, वो आने के बाद कॉल करेंगे। अबे साला नंदू अब है किधर? మాహిం స్టేషన్ లో కొట్టేసిన క్యాసెట్ ఎక్కడ? అది నీకు దొరకదు। వడాపా ఉంది కావాలంటే ఇస్తా। ముంబై గొడవలకు కారణమైన రహస్యాలు తాజాగా బహిర్గతమయ్యాయి। ఈ కేసులో ముఖ్య ఆధారంగా ఒక వీడియో టేప్ సేకరించబడింది। ఈ గొడవలకి కారణమైన భీమా అనే నేర చరిత్ర కలిగిన దాదా అనుచరులు మరియు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రంజీవ్ వర్మ ఆ వీడియో టేప్ లో ఉన్నట్టుగా రుజువైంది। మంత్రి కృష్ణాజీ మరియు భీమా ఆదేశాల మేరకు తాము ఈ గొడవల్ని కావాలని సృష్టించినట్టుగా నేరస్తుల ద్వారా తెలిసింది। భీమా ఎవడు? ఒక రౌడీకి నాకు ఏం సంబంధం? యువర్ ఆనర్, వీడు అపోజిషన్ వాళ్లతో కలిసి నన్ను నా రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి చేసిన కుట్ర ఇది। దట్స్ ఆల్ యువర్ ఆనర్। అబే సాలే తూ రే ఆగరా ఆగు నీ రాజకీయ బుద్ధి చూపించా కదా రే నేను నిన్ను వదిలిపెట్టను నీ చావు నా చేతుల్లోనే రే ఆగరా ఆగు ఎలా ఉంది? సౌకర్యంగా ఉందా? నీకు బాగా అలవాటైన చోటేగా? ఉన్నాను 17 ఏళ్లున్నాను। అప్పుడున్నది మీ నాన్నని చంపడానికి, ఇప్పుడు నిన్ను చంపడానికి। నువ్వు నన్ను చంపుతావా? చంపుతానా? అందుకు నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా। మా నాన్న చాలా మంచివారు, అందుకే నిన్ను వదిలేశారు। కానీ నేను సంపత్ రేపు ఉదయం వీడు సూర్యుడిని చూడకూడదు।
सारे चकनाकों पर खबर पहुंचा दो। మినిస్టర్ మన మీద చాలా కోపంగా ఉన్నారు. ఆయన మనకెందుకు హెల్ప్ చేస్తారు? మనల్ని కేసు నుంచి బయటపడేయడం మినిస్టర్ వల్లే అవుతుంది. వడాపావు కావాలంటే ఇస్తా. హలో భాయ్, మీకు ఫోన్. ఏంటి భీమా ఇది? నేను చెప్పింది నేను చేయలేకపోయాను, కానీ నువ్వు చెప్పింది చేస్తున్నావు. మామూలుడు కాదు నువ్వు. చెప్పినట్టే మినిస్టర్ని చంపేశావే. నీ దగ్గర ఇవన్నీ నేర్చుకోవాలని ఆశగా ఉంది, కానీ నువ్వు బతికుండవుగా. ఏదో ఒకసారి మిస్ అయింది. ఇదంతా నా ప్లానే. పో, ఈసారి మిస్ అవ్వదు. మినిస్టర్ మర్డర్ కేసు బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ డే. ఇప్పుడు పవర్ మన చేతుల్లో ఉంది. మనకు పైన రాజకీయ నాయకులు లేరు, క్రిమినల్స్ లేరు. ఎంత ఫోర్స్నైనా తీసుకెళ్ళండి, భీమా తన మనుషులు ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. నౌ వీఆర్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్. మనం ఇప్పుడు విశ్వాన్ని లేపేయకపోతే వాడు మనల్ని లేపేస్తాడు. ఈరోజు మహాశివరాత్రి. What, bro? నాట్యం సాంగ్ బాంగ్. ఎవరక్కడ బ్రోకొక బాంగ్. విశ్వాబాయ్ ఎంత పని చేశారో చూసారా? మిమ్మల్ని ఏదో చేసుంటారు, భయపడ్డాం. తెలియదు విశ్వ. తెల్లారేసరికి అందరూ శవాలుగా పడున్నారు. నిన్ను కూడా ఏదో చేసుంటారని మేమెంతో భయపడ్డాం. విశ్వ విశ్వ ఎవరిని వదిలిపెట్టలేదు. నిన్ను ఇష్టపడింది కదా, ఆ అమ్మాయిని వదిలిపెట్టలేదు.
అన్ని చోట్ల వెతికి చూసామని ఎక్కడ చంపి పడేశారా అని భయంగా ఉంది. ఎవరు అన్నా మీకు ఫోన్. విశ్వ, నీకోసం చాలా మంది చనిపోయారు. ఇంకొకరిని కోల్పోకు. నీ చిన్నాన్న నీకు కావాలంటే నువ్వు ఒంటరిగా రావాలి. నువ్వు ఇక్కడే ఉండు. బాబాయ్, విశ్వ, విశ్వ, విశ్వ. భీమా, నీకు కావాల్సింది నేనేగా. బాబాయ్ను వీడి ద్వారా అన్నని పట్టుకోవచ్చు అన్నావు, జరిగింది. నీ ద్వారా వీడిని పట్టుకోవచ్చు అన్నావు, అది జరిగింది. ఒక్క రాత్రిలో వీడి కోటనే నేలమట్టం చేశా. నువ్వు సామాన్యుడివి కావు. మురళి, ఎక్కడున్నావు? మీరెక్కడా? पीलो बांग, बांग पीलो बांग, सब लोग यहाँ जाओ, बांग पियेंगे. पियो पियो, चास पियो. ఇక మిగిలింది విశ్వ మాత్రమే. ऋषि भाई उठिए, उन्होंने सबको मार दिया. आपको ढूंढ रहे, वो आ रहे. ऋषि भाई, ఏంటి భీమా, నేను సామాన్యుని కాదట? ఇంతకు ముందు నువ్వు చెప్పింది చేశాను, ఇక ముందు చేస్తాను. కేశవ్ బిల్డర్స్తో చెప్పి
మహీంలో ఉన్న జనాన్ని తరివేసి ఆ స్థలాన్ని తీసుకోమని చెప్పు. ఇక నిన్ను ఎదిరించడానికి ఏ నాయకుడు లేడు. ఎంత కాదనుకున్నా అన్న కొడుకు కొనూపిడుతో ఉన్నాడు. ఆలస్యం చేయకుండా ఫినిష్ చేసే వెళ్ళొస్తాను. బండి తీరా వెళ్దాం. అన్నయ్య రాలేదా? బండి తీ. నాన్న అన్నయ్య ఎక్కడ నాన్న? ఫోన్ కంట్రోల్ రూమ్. బెర్సావో ఫోర్ట్లో భీమా విశ్వాన్ని చంపేశారు. మీరు వెంటనే వెళ్తే భీమాని అరెస్ట్ చేయొచ్చు. నాన్న నాన్న ఏమంటున్నారు నాన్న? అన్నయ్యకి ఏమైంది? చంపేశాను. కేశవ్, డబ్బు తీసుకొచ్చి ఇచ్చి మహిం పోర్ట్ తీసుకో. థ్యాంక్స్ రంగా. ఏంటన్నా ఇది? ఏం చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు ఇలాగే ఉంటావని బతికే దారి చూపిస్తే ఆ రామ్మూర్తి వెళ్ళలేదు. వాడు బతకలేదు, నన్ను బతకనివ్వలేదు. అందుకే ఆ విశ్వాన్ని రప్పించేవాడిని. కానీ ఆ తర్వాత విశ్వ నాయకుడు అవుతాడని నేను అనుకోలేదు. అన్న దగ్గర చేతులు కట్టుకున్నాను. ఇప్పుడు వాడు కొడుకు దగ్గర చేతులు కట్టుకోవాలా? ఇక భీమా లేడు, విశ్వ లేడు. నేనే నాయకుడిని, నువ్వే దళపతి. హలో మేడం, భీమా విశ్వాన్ని చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు భీమా అతని మనుషులు వెరిసోవా ఫోర్ట్లో ఉన్నారు. ఏమంటున్నారు? మీరు వెంటనే వెళ్తే అరెస్ట్ చేయొచ్చు.
వాడి మనుషులు తప్పించుకోవాలని చూశారు. అందుకే క్లియర్ ద బాడీస్. మై రెసిగ్నేషన్. నేను ఎక్కువగా ఇష్టపడ్డది ఈ ఉద్యోగాన్ని అనుకున్నాను, కానీ అంతకంటే ఎక్కువగా విశ్వాన్ని ఇష్టపడ్డానని ఇప్పుడే తెలుసుకున్నాను. ఐఎమ్ నాట్ మేడ్ ఫర్ దిస్. ఇలా సడన్ గా ఎక్కడికి బయలుదేరారు? ఇక మీద విశ్వాన్ని ఎదిరించి ముంబైలో ఎవరు బతికి పట్టకట్టలేరు, అందుకే వెళ్ళిపోతున్నాను. కాఫీ. जो विश्वा भाई ने कहा వెంటనే మాహిం దగ్గరికి వెళ్ళి అందరిని కలిసి విశ్వ భాయ్ కావాలని దాంతో ఐడెంటిటీ రమ్మను. సరేనా? వచ్చాక మిగతావి మాట్లాడుకోవచ్చు. విశ్వ, నీకోసం లాయర్ రాధాకృష్ణ గారు వచ్చారు. నమస్కారం. నిన్న ఒక కేసు నేను వాదించి ఓడిపోయాను. నా క్లయింట్కి న్యాయం జరగలేదు.